హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడానికి కౌంట్ డౌన్ మొదలైంది. మైనారిటీలో పడిన సర్కార్ని కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతోంది హస్తం హైకమాండ్. దేశంలో కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు 3. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఇంకోటి కర్ణాటక, మరొకటి తెలంగాణ. రాజ్యసభ ఎన్నికల పుణ్యమాన్ని హిమాచల్ చేజారిపోయే పరిస్థితికి వచ్చింది. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానంపై తిరుగుబాటు చేయగా 3 స్వతంత్రులు ప్రభుత్వానికి మద్దతు విత్డ్రా చేసుకున్నారు. దీంతో సుఖ్వీందర్ సింగ్ సుఖు సర్కార్ మెజార్టీ కోల్పోయింది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 3 స్వతంత్రులు బీజేపీకి మద్దతు ప్రకటించారు. పంచకులలో క్యాంపుకు వెళ్లిపోయారు. అటు మాజీ సీఎం వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. రాజకీయ సంక్షోభం మధ్య సీఎం రాజీనామా చేశారన్న వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను ఖండించారు సుఖ్వీందర్ సింగ్ సుఖు. పరిస్థితి చేదాటిపోయాక దిద్దుబాటు చర్యలకు దిగింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ను రంగంలోకి దించింది. డీకే హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా సిమ్లా చేరుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సమస్యను పరిష్కరించేందుకు హిమాచల్లో ముఖ్యమంత్రిని మార్చే యోచనలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. పిసిసి చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె తనయుడు విక్రమాదిత్య సింగ్ పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కు 21 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ మండి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూనే హిమాచల్ పిసిసి అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు ప్రతిభా సింగ్. ఆమె ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించిన హైకమాండ్ మాత్రం సుఖ్వీందర్ సింగ్ సుఖును ఎంపిక చేసింది. సంక్షోభం నేపథ్యంలో ప్రతిభా సింగ్ ని సీఎం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. హిమాచల్ సంక్షోభంతో బీజేపీ దూకుడు పెంచింది. సుఖు ప్రభుత్వాన్ని ఫ్లోర్ టెస్టుకు ఆదేశించాలని గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర బీజేపీ నేతలు. దీనిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాత్రా. కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా సవాల్ చేస్తుందని ప్రశ్నించారు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం ఒక్కసారిగా 34కు పెరిగిపోయింది. మ్యాజిక్ ఫిగర్కు ఒక్క ఎమ్మెల్యే మద్దతుంటే సరి. తాజా పరిస్థితిని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కోరడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు.